నమస్తే. శని భగవానుడు మీన్ రాశి యందు ఆయన సంచారాన్ని మార్చి 29న మొదలుపెట్టబోతున్నారు కదా. మరి మార్చి 29న శని భగవానుడు గురు రాశి, మీన రాశి, ఆఖరి రాశి అందులోకి వస్తున్నప్పుడు జనరల్ ప్రభావాలు ఎలా ఉంటాయని నేను ఇంకొక వీడియోలో రాశిఫలాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని అన్నాను. సో ఐ కెప్ట్ అప్ మై ప్రామిస్. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్గా శని భగవానుడు గురు భగవానుడి యొక్క రాశిలోకి వచ్చినప్పుడు మేజర్ ప్రభావాలు అనేవి ఆయన ఖచ్చితంగా తీసుకొస్తారు. రకరకాల మార్పులు ఉంటాయి. టీచింగ్ పరంగా మార్పులు ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా మార్పులు ఉంటాయి, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా మార్పులు ఉంటాయి, విద్యా సంస్థల్లో మార్పులు ఉంటాయి, తర్వాత విద్య కండక్ట్ చేసే సంస్థల్లో కండక్ట్ చేసే విధానాల్లో మార్పులు ఉంటాయి, రిఫార్మ్స్, రూల్స్, పాలసీస్, ప్రిన్సిపల్స్ మారుతాయి. ట్రైన్ వాచ్ మార్చ్ 29, 2025 నుండి 2027 చివరాఖరు లోపు ఇలాంటి మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. ఇప్పటిదాకా తీసుకొద్దాం అనుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రిఫార్మ్స్ అన్నీ కూడా లైట్లోకి వస్తాయి, అర్ధాంతరంగా వస్తాయి. ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నవన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. గవర్నమెంట్ రిఫార్మ్స్ ఏదైనా పెండింగ్ ఉన్నవి అవన్నీ కూడా గవర్నమెంట్ విల్ రిలీజ్ దెమ్ అట్ ద సేమ్ టైం. తర్వాత జనరల్ పబ్లిక్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ గురు భగవానుడి యొక్క రాశి యందు శని సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మీనరాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనురాశి. ఐ రిపీట్: కుంభ, మీన, మేష, సింహ, ధను. ఈ రాశులన్నీ కూడా ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు, మర్చిపోకుండా చేయవలసిన పనులు చెప్తాను, ఖచ్చితంగా చేయాల్సిందే. బర్డ్స్కి ఫీడ్ చేయటము, దానా వేయడము, లేకపోతే సీడ్స్ వేయడము లాంటివి చేయండి. స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా సరే బ్రెడ్ ముక్కలు కానివ్వండి, బిస్కెట్స్ కానీ పెట్టడానికి ట్రై చేయండి. పేపర్లో వేసి పెట్టండి, ప్లేట్లో వేసి పెట్టండి. రోడ్డు మీదకి విసిరేయద్దు, మట్టిలోకి విసిరేయద్దు. చీమలకి తర్వాత ఏదైనా దానా వేయడం కానివ్వండి, ఫుడ్ వేయడం కానివ్వండి, గోశాల విజిట్ చేసి గోమాతలకి సేవ చేయడం కానివ్వండి. ఎప్పుడూ కూడా నిత్యం మనం ఎన్నిసార్లు ఏ రోజు భోంచేస్తున్నాం కాదు కదా. సో అలాగే మనం చేసే నిత్య మంచి కర్మలన్నీ ప్రతిరోజు అయి ఉండాలి. చేయగలిగినంతసేపు గురువారం రోజు అరటికాయ కూరలు లాంటివి వండకండి. గురువారం రోజు అరటిపళ్ళు ఎవరికన్నా దానం ఇవ్వండి అని అంటే నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే ఇంకా మంచిది. ఎల్లో కలర్ వస్త్రాలు ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ప్లాంట్ లాట్ ఆఫ్ ట్రీస్ అండి. అంటే ఈ టైంలో, ఈ 2.5 years టైంలో ఎక్కువగా ప్లాంట్స్ నాటడం, మొక్కలు నాటడం లాంటివి చేయండి. చెట్లు కొట్టేయద్దు, ఉన్నవి కొట్టేయడం లాంటివి చేయకండి. శుభం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.